హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, అలాగే కష్టం ఉన్న చోట బాధ కూడా ఉంటుంది. కష్టాన్ని అలాగే బాధని అర్థం చేసుకున్న చోటే ప్రేమ ఉంటుంది. డబ్బు ఉందని ఖర్చులను, అలాగే బలం ఉందని శత్రువులను పెంచుకోకండి. అర్థమైందనుకుంటా. ఆశ అలాగే ఆలోచనలు అనేవి నీళ్ళ లాంటివి. వాటిని మళ్లించాలే కాని మాయం చేయలేము. ఆశకు అలాగే ప్రేమకు ఒక చిన్న తేడా ఉంది. హృదయంలో చోటిస్తే అది ఆశ, హృదయాన్నే ఇస్తే అది ప్రేమ. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం, ఎలా ఉన్నా సరే కావాలనిపించేది ప్రేమంటే. ఒక్కసారి నమ్మకం కోల్పోతే నీ మాటలు ఎవరు నమ్మరు, వింటారు అంతే. స్వేచ్ఛ లేని జీవితం అంటే ఆత్మలేని శరీరం లాంటిదే కాదంటారా? అనుకోకుండా పరిచయం అయిన వాళ్లతోనే వదులుకోలేని బంధం ఏర్పడుతుంది, అవునా? మనశ్శాంతి లేని జీవితం అంటే మరణం కంటే ప్రమాదం. ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఇక ఆ జీవితం స్వర్గంతో సమానమే. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటం అంటేనే నిజమైన అదృష్టం. అంటే బంధాన్ని బంధనాలతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతోనే ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. నిజం చెప్పి బాధ పెట్టు, ఇష్టంగా భరిస్తారు. కానీ అబద్ధంతో మోసం చేయకు, ఒక్క క్షణం కూడా భరించలేరు. ఎప్పుడూ కూడా బాధ పెట్టేవాళ్ళు బాగానే ఉంటారు, భరించేవాళ్లే బలైపోతూ ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి, అవునా? ఎవరు ఎలా చదవాలి అనేది ప్రతి పాఠశాలలో నేర్పిస్తారు, కానీ ఎలా బ్రతకాలి అనేది మాత్రమే నీకు నువ్వే నేర్చుకోవాలి. అర్థమైందనుకుంటా. ఈ కాలంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. ఇక చెడు అనేది వీధుల్లో చెత్త లాంటిది, రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, ఎవరైతే తమ జీవితాల్లో ప్రతి బంధానికి అలాగే ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను అలాగే విలువను ఇస్తారో చివరికి వారే ఒంటరైపోతూ ఉంటారు, కాదంటారా? మనిషి యొక్క విలువ అనేది విడిపోతే తెలుస్తుంది, కాలం యొక్క విలువ అనేది గడిస్తే తెలుస్తుంది, అలాగే జీవితం యొక్క విలువ అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది. అర్థమైనా కూడా ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమైనట్టు ఉండి అర్థం కానిదే జీవితం. అర్థం లేని కోపం అలాగే అవసరం లేని ఆవేశం ఈ రోజుకి బాగానే ఉంటాయి, కానీ రేపటి రోజున నిన్ను ఒంటరివాడిని చేస్తాయి, గుర్తుంచుకో. కొన్నిసార్లు కాలం చేసే గాయం కన్నా కావాలనుకున్న వారు చేసే గాయాలే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. విలువైనది ఏదైనా సరే విలువ తెలియని వారికే దక్కుతూ ఉంటుంది, అది వస్తువైనా ప్రేమైనా. మనసు బాగాలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే జీవితంలో ఎంతో ముఖ్యమైనది, గుర్తించండి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏమీ ఆశించుకో, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనం సంపాదించాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యాన్ని. అదే లేకపోతే ఎంత సంపాదన ఉండి మాత్రం ఏం లాభం? ఒక పూట తినకుండా అయినా ఉండు, కానీ పూట గడవడానికి అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి వేసినంత తేలికగా చేసిన అప్పు తీరదు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం అవుతుంది. కోపం ఉంటే చెప్పాలే కానీ చూపించకూడదు, అలాగే ఇష్టం ఉంటే చూపించాలే గాని చెప్పకూడదు. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఎవరెలా పోతే నాకేంటి అని అనుకునేవారే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటారు. కన్నీళ్లు చాలా విలువైనవి, వాటిని విలువలేని వారి కోసం
అలాగే నీకు విలువ ఇవ్వని వారి కోసం జారనివ్వకు. నిద్ర అనేది చాలా గొప్పది. వస్తే అన్నింటినీ మెరిపింపజేస్తుంది, ఇక రాకపోతే పోగొట్టుకున్న వాటన్నింటినీ కళ్ళ ముందుకు తెస్తుంది. అవునా? భుజాలపై బాధ్యతలు ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారిపోతుంది, కాదంటారా? బాధంటే మనిషికి దూరం అవడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావటం. అనుకోకుండా జరిగే అద్భుతం కంటే మనం కోరుకున్న చిన్న విషయం జరిగినప్పుడు వచ్చే ఆనందమే వేరు, కాదంటారా? మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడుని ప్రాణమిత్రుడు చెప్పినా వినకు. వేలెత్తి చూపే వారెవరూ కూడా ఒక్క పూట కూడా ముద్ర పెట్టరు. అందుకే కష్టమైన నష్టమైన నీకు నచ్చినట్లు బ్రతుకు. నీ జీవితం నీది. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. పేదరికం అంటే తిండి లేకపోవడం పేదరికం, ఉండటానికి ఇల్లు లేకపోవడం పేదరికం, వేసుకోవడానికి బట్టలు లేకపోవడం పేదరికం. ప్రొద్దున లేవగానే నీ పేదరికం నీకు ఏం నేర్పుతుందంటే, ఎలా అయినా వెళ్ళి 4 రూపాయలు సంపాదించి నీ భార్య పిల్లలను పోషించుకోరా అని జీవన మార్గాన్ని చూపించేదే పేదరికం. మనకి సుఖం ఎట్లాంటిదో దుఃఖం కూడా అట్లాంటిదే. మనం ఈ రెండింటిని సమానంగా తీసుకోవాలి. సుఖం వచ్చినప్పుడు దేవుడా నువ్వు నాకు ఇది ఇచ్చావు అది ఇచ్చావు నాయనా అని దండం పెట్టుకుని, కష్టం వచ్చినప్పుడు చీ దేవుడా ఏంటి నాకు ఈ కష్టాలు అనుకుంటే దెర్ ఇస్ నో లైఫ్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, లైఫ్ ఈజ్ స్వీట్, ఎంజాయ్. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.